నెలలకే ఇంట్లో నుంచి పారిపోయి అనాథాశ్రమంలో పెరిగా టాలీవుడ్ హీరోయిన్ తేజస్వి మదివాడ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని అమ్మాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చుట్టూ, ఐస్ క్రీమ్, హార్ట్ అటాక్, మళ్ళీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. చాలా కాలంగా సినిమాలు తగ్గించిన తేజస్వి ఇప్పుడు ఎక్కువగా టీవీ షోలలో సందడి చేస్తుంది. ఎప్పుడూ చిలాకీగా సరదాగా నవ్వుతూ ఉండే ఆమె జీవితంలో ఎంతో విషాదం దాగి ఉంది. ఇంట్లో నుంచి పారిపోయి అనాథాశ్రమంలో పెరిగింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తాను ఎంతో కష్టపడ్డానని అన్నారు. తనకు కారు, ఇల్లు ఉన్నాయని, తాను చాలా సంపన్నురాలని, 5-6 సంవత్సరాలుగా పుకార్లు ఉన్నాయని, అయితే తాను వాస్తవానికి చాలా పేద అమ్మాయినని ఎమోషనల్ అయ్యారు. గత 10 ఏళ్లుగా తన సొంత డబ్బుతోనే పరిశ్రమలో మనుగడ సాధిస్తున్నారని, అది చాలా భిన్నమైన పోరాటమని తేజస్వి వెల్లడించారు. బిగ్ బాస్ ఎందుకు చేశారు వంటి ప్రశ్నలకు స్పందిస్తూ ప్రజలు తనకు ఆహారం పెట్టరని ఆమె పేర్కొన్నారు. వీకేర్ అనే అనాథాశ్రమంలో తాను పెరిగానని, అక్కడ లభించిన మద్దతు గురించి చెప్పుకొచ్చారు. అక్కడున్నవారు ప్రపంచంలోనే ఉత్తమ వ్యక్తులని, వారు తనను చేరదీసి 2 సంవత్సరాలు చూసుకున్నారని, తన కళాశాల ఫీజులకు కూడా సహాయం చేశారని వివరించారు. అనాథాశ్రమం తర్వాత ఒంటరిగా ఉన్న ఒక వృద్ధురాల్ని తనకు తెలియని అమ్మమ్మ ఇంట్లో చూసుకున్నారని, కళాశాలకు వెళ్తూనే ఆమెతో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. 11 సంవత్సరాల వయసులో తన తల్లి క్యాన్సర్ తో మరణించిందని అన్నారు. తల్లి మరణం తర్వాత తన తండ్రి మద్యపానానికి బానిసయ్యారని ఆమె తెలిపారు. ఈ పరిణామాల వల్ల తేజస్వి 9వ తరగతి చదువుకోలేకపోయారు. నేరుగా 10వ తరగతి చదివారు. తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై పడడమే దీనికి కారణమని చెప్పారు. తన 15వ ఏట నుంచే 18 ఏళ్లు రాగానే ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తేజస్వి వివరించారు. మేజర్ అయిన తర్వాత ఎవరూ తనని ఆపలేరని ఆమె భావించారని, అందుకే తనకు 18 ఏళ్లు నిండగానే జూలై నెలలో సెప్టెంబర్లో ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక అనాథాశ్రమంలో చేరినట్లు గుర్తు చేసుకున్నారు. అక్కడ ఆశ్రయం పొందుతూనే డాన్స్ టీచర్ గా పనిచేశారు. ఆ విధంగా సంపాదించిన డబ్బుతోనే తన కాలేజ్ ఫీజులను స్వయంగా చెల్లించుకున్నారు. తన కష్టాల గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఆమె ఇష్టపడరు.